లెంటిలోని 4వ దినము ఈ శిలువ ధ్యాన గుడారంలో ఏకీవించిన శిలువ ధ్యాన పరులైన ಎಲ್ಲರಿಗೂ శిలువనాథుడైన యేసుక్రీస్తు ప్రభు శిలువ ధ్యాన శక్తిని అనుగ్రహించును గాక. మన ఆత్మీయ తండ్రి దైవజనులు దేవదాసాయి గారు మనకిచ్చిన దినక్రమములో నుండి 4వ దినము శిలువ నీడ అన్న పాఠములో నుండి వాక్యమును ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో నుండి 21వ వచనము నుండి చదువుకుందాం. అప్పటి నుండి తాను యెరూషలేము వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలు పెట్టగా. కొద్ది వాక్యం దేవుడినికిలో ఫలింపచేయును గాక. పాపమెరుగా నటి ప్రభుని బాధపెట్టిరి శాపవాక్యములను బల్కి శ్రమలు పెట్టిరి శ్రమలు పెట్టిరి శ్రమలు పెట్టిరి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఈ శిలువ ధ్యాన గుడారములో ఈ శిలువ నీడ అనే పాఠములో నుండి చదవబడిన వాక్యములో నుండి నేడు మందరికి కావలసిన నీ అమూల్యమైన వర్తమానము శిలువ నీడ అనుచున్న మాటను బట్టి ప్రభువా మాతో మాట్లాడమని, యేసుకిచ్చిన వాక్శక్తిని బట్టి దాసకిచ్చిన వాక్శక్తిని బట్టి 7 ఆత్మతో వాక్యమును అందించమని శిలువనాథుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని బట్టి యేసు నామమున ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి. ఇక్కడ చదవబడిన వాక్యములో మనము ధ్యానం చేస్తే ఈ శిలువ నీడ అన్న పాఠాన్ని మనం ధ్యానం చేసుకుంటూ మనం వెళ్దాం. శిలువ ధ్యానము చేయుటకు రోజు మన హృదయములన్నీ కూడానంట ఆయన వైపు త్రిప్పగలగాలి. ఎందుకంటే క్రీస్తు యొక్క బలి అర్పణ మనకు కనబడుతుంది. ఏంటి అని మనం ఆలోచన చేస్తే దైవజనుడి పాఠంలో 4 మాటలతో ఈ శిలువ నీడను వివరించారు. అందులో నుండి మనం ధ్యానం చేసుకుంటూ ఒక 7 వాక్యములను వివరించుకుందాం. 1 శిలువ నీడ, 2 శిలువ సమీపము, 3 శిలువ మీద ఉండుట, 4 శిలువ మీద జయము. గనుక ఈ 4 మాటలను బట్టి శ్రమలో బహుదూరంగా ఉన్నప్పుడే ఆయన తన శ్రమల యొక్క నీడను గుర్తించి ఇక్కడ శిష్యులకు చెప్పినట్టుగా మనకు కనబడుతుంది. ఏమని గుర్తించాడు? 21వ మాట 21వ వచనంలో మనకు కనబడుతుంది. అప్పుడు నుండి తాను యెరూషలేముకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినము లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేసి మొదలు పెట్టగా, పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగును గాక, అది నీకెన్నడను కలగదని ఆయనకు గద్దింపసాగను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పెను.
అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనను తన్నును వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణముకు రక్షించుకొనివాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకొనును. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణముకు ప్రతిగా నేమియగలడు? మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చెను. అక్కడ నిలిచిన వారు కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణ రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఈ అధ్యాయంలో క్రీస్తు యొక్క బలియాగమును గురించి ప్రభు చెప్తా ఉన్నాడు. నీడ అనగా ప్రభు అయితే యెరూషలేముకు వెళ్ళుచున్నామని ధైర్యముగా చెప్పుచున్నాడు. అక్కడ పేతురైతే ప్రభుని గద్దిస్తున్నాడు, ఇది నీకు జరగదు. అలాగే సిలువ మీద, సిలువ సమీపము అనగా మీకు శ్రమ రాబోతున్నది, కాచుకో. ఏ విశ్వాసైన కలలో కానీ దర్శనంలో కానీ ఒక శ్రమ వస్తే ఎంత భయపడిపోతామో, కానీ ప్రభు సిలువ నీడ సమీపిస్తుందని ముందుగా ధైర్యము చేస్తా ఉన్నాడు. సిలువ సమీపిస్తుంది అంటే రేపు రాబోతున్న శ్రమ కాచుకో అన్నట్టుగానంట ఈ మాట తెలుస్తుంది. మూడవది సిలువ మీద ఉండుట. ఇది శ్రమలో తలంచుకునే కాలము కాదు కానీ అనుభవించే కాలము. సంతోషంతో క్రీస్తు వాటిని అనుభవించెను. ప్రభువట ఇవన్నీ కూడా అనిపించాడు. ఎందుకని? యోహాను సువార్త మనము 31వ వచనం చూసుకుంటే, 16:31 చూసుకుంటే, లోకంలో మీకు శ్రమ అయినా సరే మీరు ధైర్యముగా ఉండండి, నేను శ్రమను జయించాను. అందుకే సిలువ మీద జయము మనకిక్కడ కనబడుతోంది. క్రీస్తు అనుభవించాడు కనుక మనం కూడా అనుభవించాలి. ఈరోజు ఇది ధ్యానం చేస్తే మనకట చక్కటి జయము మనకు వస్తుంది. అందుకని సిలువ పునరుద్ధానము ద్వారాను సంఘముకు ఎత్తబడే ధన్యత కలిగింది. కనుక సంఘము ద్వారా మరి ఈరోజు 40 దినములు ఈ ధ్యానించడం ద్వారా మనందరికీనంట ఇంత గొప్ప మహిమలోనికి చేర్చబడుతున్నాము. ఈ సిలువ నీడ అన్న మాట, ఈ 4 విషయాలు కూడా మనము ప్రతి కష్టము సిలువలో చూడటము నేర్చుకోవాలి. ప్రతి వ్యాధిని సిలువలో చూడటం నేర్చుకోవాలి. అప్పుడే జయము కలుగుతుంది. సిలువను చూడగానే వ్యాధిగ్రస్తులు ఏమంటారు? ప్రభువా, నీ ఒంటి మీద పడిన దెబ్బల వల్ల మా ఒంటికి స్వస్థత. అలాగే ఏదైనా సరే, కష్టమైనా సరే, ప్రతిదీ కూడానంట సిలువలో నుండి చూడటం నేర్చుకోవాలి. అప్పుడు ప్రభుని బట్టి మనకు ఈ గొప్ప చక్కటి ఆశీర్వాదం మనకు కనబడుతుంది. అందుకే దైవజనుడు చక్కటి సలహా ఇచ్చారు. కనుక ఈ అలవాటు చేసుకున్న వారికంట శ్రమల్లో నుండి నూతన విశ్వాసం, నా ప్రభు నా కొరకే జయించారు గనక, ఇవన్నీ నా కొరకే అనుభవించారు గనక, నా కొరకే ఇవన్నీ చేశారు గనకని మనకట ఒక నూతన విశ్వాసం వస్తుంది, నూతన ధైర్యం వస్తుంది, నూతన జ్ఞానం వస్తుంది, నూతన సహవాసము మనకు వస్తుంది. ఈ శిలువ ధ్యాన గుడారంలోకి వచ్చిన వారికి ఈ 4ను కూడానంట మనకి నూతన పరచబడతాము. పాతవి గతించెను, కొత్తవాయను.
నూతన సృష్టిగా మనము అయిపోతాం. ఈ లోకంలో పాప జీవనం పోయి మహిమ జీవనంలోకి వచ్చేస్తాం, ఎత్తబడి అంతస్తులోకి వచ్చేస్తాం. అందుకే ఈ సిలువ నీడ చాలా విలువైనదని దైవజనులు మనకి ఈ 4 ద్వారా చెప్పారు. ఎందుకంటే ఆయన మన కొరకు పునరుద్ధానుడుగా అవ్వాలంటే క్రీస్తు యొక్క బలి అర్పణ మనము ధ్యానం చేయాలి, అందులోనూ మనం చూడగలగాలి, చూసి మనం ధ్యానించాలి. ఈ లోకంలో ఒక చెట్టు దేవునితో ఎలా అంటదట, నేను ఎండ దెబ్బ తట్టుకోలేకపోతున్నాను గనుక నాకు నీడ కావాలి అందట. దేవుడు ఆ చెట్టుకి నీడిచ్చాడు. నీడవగానే చెట్టు ఏమైపోతుంది? నీడున్న చెట్టు ఏమైపోతుందట? మనం ఆలోచన చేస్తే జ్ఞానం గలవారు చెప్పే మాట ఏంటంటే, చెట్టు నీడలో ఉంటే ఎదగదు, ఫలించదు, పుష్పించదు, జీవించదు, చచ్చిపోతుంది. ఎప్పుడైతే నీడ కోరుకుందో చెట్టు అదట చనిపోయింది. ఈరోజు సిలువ నీడను కోరుకుంటే మనకు సిలువ పునరుద్ధానములో నుండి మనకి గొప్ప ఆశీర్వాదం మనకు వస్తుంది. ఈ సూర్యుడి నుండి ఆ కిరణాలు సూర్యరశ్మి ద్వారా ఆరోగ్యము, ఆయుస్సు, ఫలింపు ఎలాగో ఒక చెట్టుకు వస్తుందో, ఈ సిలువ నీడ అగ్ని లాంటి మహాశ్రమల నుండి మహిమ లాంటి బ్రతుకును దేవుడు మనకిస్తున్నాడు. ఆయన శ్రమలన్నీ కూడా జయించాడు. పాపం వల్ల వచ్చిన ఫలితము, బాధ ఆయన భరించాడు, వ్యాధి ఆయన భరించాడు, పాపం వల్ల వచ్చిన ప్రతీది కూడా ఆయన జయించాడు ఈ సిలువ నీడలో. కనుక ఈ సిలువ ధ్యానంలోనికి వస్తే, ఈ సిలువ నీడలోనికి వస్తే పాప జీవనం తీసివేసి దేవుడు మహిమ జీవనం ఇస్తాడు. ప్రతిదీ కూడా ఈ సిలువలో నుంచి చూచడం నేర్చుకోవాలి. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం చూసుకుంటే, ప్రాణం పెట్టిన వాడి కంటే ఎక్కువ ప్రేమ గలవాడెవడనో లేడు. ఒక స్నేహితుడి కొరకు ప్రాణం పెట్టేవాడి కంటే వాడు ఎక్కువ ప్రేమ గలవాడెవడో లేడు. ఈరోజంట ఈ సిలువ నీడలో నుంచి మనం చూస్తే ఏం కనపడుతుందంటే, మన కొరకు ప్రాణదానము చేశాడు, మన ప్రాణానికి తన ప్రాణాన్ని పణముగా పెట్టాడు. ఇది నువ్వు సిలువలో నుంచి నూతనంగా చూడవలసింది. ఈ సిలువలో నుంచి నూతన ధైర్యం తెచ్చుకోవలసింది. ఈ సిలువలో నుండి నూతన విశ్వాసంతో పాటు నూతన జ్ఞానముతో నువ్వు మాట్లాడవలసిన మాట ఈరోజు మనకి ఇక్కడ కనబడుతుంది. ఒకడు ప్రాణము పెట్టినంతగా ప్రేమించిన వాడు ఎవరున్నారంటే, యేసు తప్ప మనల్ని అంతగా ప్రేమించిన వారు ఎవరు లేరు. ఈ సిలువ ధ్యాన గుడాల్లో మనకు కనపడుతుంది. అందుకే దైవజనుడు చక్కటి మాటను మనకు తెలియజేశారు. నా రుణము తీర్చిన నా ప్రభువా నీ రుణము నీవు నా ఋషివై బోధించి నా వాణి మరువగలనా, నా ఋషివై బోధించి ఈ సిలువ ధ్యానములో, ఈ సిలువ నీడన్న పాఠంలోనంట మనము ప్రతిదీ సిలువలో నుంచి చూస్తే సంఘానికంటే ఎత్తబడే మహిమ వచ్చింది, పునరుద్ధాన ఎత్తబడే అంతస్తు వచ్చింది. అందుకే పెండ్లి కుమార్తె అంట నా ప్రాణ ప్రియుడు, నా ప్రాణ ప్రియుడు అంటది. యేసును సంబోధించదు, నా ప్రాణ ప్రియుడు. సిలువను ధ్యానం చేసేవారు ఇదిగో నా ప్రాణ ప్రియుడని నూతన విశ్వాసముతో, నూతన ధైర్యముతో, నూతన జ్ఞానముతో, నూతన సహవాసము కలిగి చూస్తారు. ఈరోజు
ఆయన మన కొరకు ఈరోజు ప్రాణదానము చేశాడు. ఆ సిలువ నీడలో మనకు వచ్చినది మన ప్రాణానికి చూడండి ఏమొచ్చిందట, నశించిపోతున్న వారందరిని కూడా వెదకి రక్షిస్తుంది. వెలుగులో ఏముంది? జీవం ఉంది. వెలుగులో ఏముంది? యోహాను గారు చెప్పిన మాట మొదటి అధ్యాయంలో చూస్తే జీవం ఉంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారట మనందరికీ కూడా ఈరోజు సిలువ కిరణాల నుండి మనకి ఈ పాప జీవనము తీసివేసి మహిమ జీవనం కొరకు ఆయనే ప్రాణాన్ని పణంగా పెట్టాడు. అది మనకి బలియాగము కనపడతా ఉంది. రెండవది మనం చూసుకుంటే గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచించి, మొదటి గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపబడని పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ఏమిటండి నేడంటే ఈ లోకమంతా దుష్ట కాలము, దుష్టుల మధ్యన ఉన్నది. అందుకే పేతురు గారు అంటారు అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 38 నుంచి మనం చివరి వరకు చూసుకుంటే ఈ దుష్ట తరముకు వేరుగా ఉండి మీరును మీ బిడ్డలను మీ కుటుంబము మారు మనసు పొందడి. ఈ తరమంతా కూడానంట ఎటువంటి తరం అంటే భయంకరమైన తరము. అందుకే మనల్నంట ఈ దుష్ట కాలములో నుండి రక్షించడానికి ఆయన సిలువ నీడను మన మీద వేసి ఈరోజు దుష్టుల మధ్య నుండట మనలందరినీ కూడా విమోచిస్తా ఉన్నాడు. విమోచించడానికి తన్ను తానే మన కొరకు అప్పగించుకొనెను. ఈ లోకమంతా దుష్టులంట. అందుకే దైవజనుడు అన్నాడు దుష్టులు వదిలేటు చూసి మనము కష్టపెట్టుకోకూడదు. ఎందుకంటే మనం కూడా అంట దుష్టులుగా మారిపోతాం. లోట చూసి మోపెట్టు కొనకూడదు. చూడండి ఏకాంత స్థలము చేరుము, మొకాల మీద ఉండి నూతన విశ్వాసము, నూతన ధైర్యము, నూతన జ్ఞానము, నూతన సహవాసము కలిగి అయ్యా దుష్టుల నుండి నన్ను విడిపించావా, దుష్టుల కొరకు నీవు నా కొరకు బలియార్పణముగా అయిపోయావా అని అంటే మనము నూతనముగా సిలువలోండి చూసి ఈరోజు ధ్యానించవలసిన వారమై ఉన్నాము. ఎటువంటి వారి మధ్యన ఉన్నాము? దుష్టుల మధ్యన ఉన్నాము. దుష్టులందరినీ కూడా రక్షించడానికి తాను మన కొరకు ఈరోజు అర్పించుకొనెను. పాపము నుండి విడిపించడానికి అర్పించుకొనెను. అందుకే అయ్యగారు అన్నారు దుష్టులు వద్దలతో ఉంటారు, వాళ్ళని చూడకండి, మనసులో పెట్టుకోకండి, మీరు దుష్టులుగా మారిపోతారు. ఈరోజు ఇంత సిలువ ధ్యానం ఎందుకు చేశారు? ఎందుకంటే ఈ సిలువ మీద ఉన్నాడు, ఎందుకంటే ఈ సిలువ నీడలోనికి రావాలి, ఎందుకంటే ఈ సిలువ మీదనే ఆ జీవం పొందుకోవాలి. అంటే మానవుడు ఈ సిలువను భరించలేడు గనక, సహించలేడు గనక, జయించలేడు గనక ఆయనే మన కొరకు జయించి ఈ దుష్టుల నుండి మనలను పాపము నుండి రక్షించడానికి ఆయనే బలార్పణముగా మన కొరకు వచ్చి ఉన్నాడు. అలాగే మూడవదిగా చూసుకుంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చూసుకుంటే సిలువ నీడ మన కొరకు ఎంత చక్కటి వాక్యమును పౌలుగా తెలియజేస్తా ఉన్నారు. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనముగా ఉండుటకు బలి అర్పించుకొనును. మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను అప్పగించుకొనును. ఈరోజంట మనమంట ఈ పాపం వలన మరణపు వాసనల నుండి క్రీస్తు పరిమళ శ్వాసనములోనికి మనల్ని తీసుకొస్తా ఉన్నాడు.
భూలోకంలో ఒక రాణిని సిద్ధపరచాలంటే ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు రాణి గారినంట 12 మాసాలు 6 నెలలు పరిమళ సువాసన కొరకు సిద్ధపరుస్తారు. ఎస్తేరు గారిని 12 నెలలు సిద్ధపరిస్తేనే కానీ పరిమళ వాసన రాలేదు. ఒక రాజుకి కావలసిన పరిమళ వాసన రాలేదు. ఈరోజు దేవునికి మనం పరిమళ వాసనగా రావాలంటే ఆయన మన కొరకు ప్రేమించి ఆయన బలి అని మనందరికంట క్రీస్తులో పరిమళ వాసనముగా మనలను చేశాడని ఇక్కడ మనకు కనపడుతుంది. ఇది మనము చూడాలి. ఇది నూతన జ్ఞానము, నూతన ధైర్యము, నూతన విశ్వాసము, నూతన సహవాసము. నీవు ఈరోజు క్రీస్తు కొరకు పరిమళ వాసనముగా మనము ఉండాలని ఈ వాక్యం సెలవిస్తుంది. అలాగే 4వది మనం చూసుకుంటే 5వది మనం చూసుకుంటే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 చూసుకుంటే దుర్నీతి నుండి విమోచించి సత్క్రియలందు శక్తి కలిగి ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు బలి అర్పణముగా ఆయను. ఈరోజు మనందరం తన సొత్తుగా చేసుకోవడానికి ఈరోజు ఆయన బలి అర్పణ అయినట్లు. ఈరోజు పాపం పోవాలంటే బలి రక్తము కాదు, పవిత్రపరచబడాలంటే మామూలు విషయం కాదు. నీళ్ళ వలన పరిశుద్ధత లేదు, పాల వలన పరిశుద్ధత లేదు, ప్రభు రక్తములోనే పరిశుద్ధత ఉంది. అందుకే ఆయన మన కొరకంట పవిత్రపరచడానికి మన కొరకు బలి అర్పణముగా ఆయను అని ఇక్కడ చెప్తున్నాడు. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 26వ వచనం మనం చూస్తే జగత్ పునాది వేయబడక మునుపు మొదలుకొని శ్రమపడి యుగయుగములకు అట్లైన ఎడల జగత్ పునాది వేయబడక మునిపే మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడని. ఇక్కడ మనం చూస్తారంట, ఎప్పుడైతే మనల్ని చెయ్యాలని తన హృదయంలో నిశ్చయించుకున్నాడో జగత్ పునాది వేయబడక మునిపే మానవుడి యొక్క స్థితి ఎలా ఉంటుందో దేవుడు ముందుగా తెలియజేస్తా ఉన్నాడు. ఏ మానవుడి కోసం దేవుడు ప్రయాస కలిగి చేశాడో ప్రాణం పట్టవలసి వస్తుంది అని జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు ఈరోజు ప్రవచించినట్లుగా తెలుస్తా ఉంది. ఈరోజు మానవుడట చూడండి ఏ రీతిగా ఉన్నాడు. ఈ వాక్యంలో మనం చూస్తే ఇప్పుడు జగత్ పునాది వేయబడక మునిపే మానవుడి యొక్క స్థితిని దేవుడు గమనించి చేసినందుకు నేనే మీకు ప్రాయశ్చిత్తం చేస్తాను అని ఇక్కడ మనం చూస్తుంది. అలాగే 1 పేతురు 3వ అధ్యాయం 18వ వచనం చూసుకుంటే మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీరము విషయమే చంపబడి ఆత్మ విషయమే బ్రతికింపబడి పాపముల విషయంలో శ్రమ పడెను. ఈరోజు మనందరి కొరకు ప్రభు ఎంతగా బలి అర్పణముగా ఇక్కడ మనకు కనబడుతున్నాడో కనబడుతుంది. అలాగే మనము చూస్తే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూసుకుంటే ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టిన గనక సహోదరుల కొరకు బద్ధులై ఉండకండి. మనము కూడా ప్రాణము పెట్టినంతగా మనము ఈరోజు నూతన విశ్వాసమును కనుపరిచి వారికి తెలియచేయాలి. మనము కూడా ప్రాణం పెట్టుకు బద్ధులమై ఉన్నాము. మరి యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు భూమిని తలకిందులుగా చేసి ఇంత గొప్ప
స్వార్థను ప్రకటించారు. ఈరోజు మనము కూడానంట యేసుక్రీస్తు ప్రభువునందు ప్రతి ఒక్క సహోదరుల కొరకు మనము కూడా ఈరోజు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉండాలి. నీ సహోదరులను నరకానికి పోనివ్వకుండా నీ ప్రాణానికి ప్రాణముగా నీ సహోదరులందరినీ కూడా రక్షించుకోవాలి అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. చివరగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం చూస్తే చక్కటి మాట అక్కడ మనకు కనపడుతుంది. మనలను ప్రేమించి తన రక్తం వలన పాపములోని మనలను కడిగిన వాడికి మహిమయు ప్రభావమును యుగ యుగములో కలుగును గాక. ఆమేన్. ఆయన తన తండ్రి యొక్క దేవునికి మనలను ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. అందుకే సిలువ నీడలో నుంచి ప్రతీది కూడా చూడగలగాలి. అప్పుడే నీవు ఏమై ఉన్నావో, నీ తండ్రికి ఒక ప్రత్యేక రాజ్యముగా ఉండాలి. నీ తండ్రి అయిన దేవునికి ఒక ప్రత్యేకమైన యాజకునిగా ఉండాలి. ఆయన ప్రధాన యాజకుడు గనక మనం కూడా అదే వరుసలో ఉండాలి. అందుకే ఆయన రక్తముతో మనలను కడిగిన వానికి మహిమయు ప్రభావములు కలగాలని చెప్తున్నారు. అందుకే దైవజనులు, నువ్వు ఏనాడైతే లెగుస్తావో, ఎప్పుడైతే పడుకుని లెగుస్తావో అప్పుడు మంచం దిక్కుండానే మంచం మించే ఈ స్థుతి చేసి నువ్వు లేగాలి. ఈ స్థుతి చేసి నువ్వు లేగాలి. మనలను ప్రేమించి తన రక్తముతో కడిగిన వానికి మహిమను మనము తెల్లించి లేవాలి. ఈరోజు నేను తండ్రి అయిన దేవునికి ఒక ప్రత్యేక రాజ్యముగా ఉండాలి అని లేవాలి. అంతేకాదు, నేను ప్రత్యేకమైన యాజకునై ఉన్నాను అని లేవాలి. ఈరోజు అందుకు ఆయన నీ కొరకు బలియాగముగా ఈ సిలువ నీడలో ఈ 4 కొరకు మన విషయాలను మన కొరకు ఇంత పునరుద్ధాన మహిమలోనికి ఎత్తబడే అనుభవంలోనికి తీసుకురావడానికి ఆయన మన కొరకు ఈ సిలువ నీడ పాఠంలో ఆయన ఉన్నాడు. నీడ, సమీపము, సిలువ మీద జయము. ఈ 4 మాటలు కూడా మనమంట నూతన విశ్వాసముతో చూడాలి. నూతన జ్ఞానముతో మనము చూడాలి. నూతన ధైర్యముతో మనము ఉండాలి. నూతన సహవాసము కొరకు మనము ఈ సిలువ ధ్యానంలోనికి ధ్యానించాలి. ప్రతీది కూడా ఈ నూతనముగా చూస్తే అప్పుడు ఇది పాతవి గతించును, క్రొత్తవై ఆయను. క్రీస్తుకు నువ్వు నూతన సృష్టిగా ఉండగలుగుతావు గనక ఈ సిలువ ధ్యానము ద్వారా పాపములు వచ్చిన పాప జీవనము తీసివేసి, పాపములు వచ్చిన బాధలు పోతాయి, వ్యాధులు పోతాయి, ఇబ్బందులు పోతాయి, అన్ని సమస్తం పాప ఫలితం అనేది ఇంకా కనబడకుండా ఉంటుంది. అందుకే ప్రతీది కూడా ఈ నూతనంగా చూడటం అలవాటు చేసుకోవాలని ఈ 40 దినములో ఈ 4వ దినము ఇంత మహిమలో ఎత్తబడడానికి దేవుడు ఈ చక్కటి అంశాన్ని మనకి ఇచ్చారు. కనుక ఇక్కడి నుంచి అయినా కూడా ఈ 4 విషయంలో నూతనముగా ఉండే ధన్యత ప్రభు మనెల్లరికూ అనుగ్రహించి మేఘమెక్కించెను గాక. ప్రార్థన చేసుకుందాం. సిలువ ధ్యానంలోనికి మనం వెళ్దాం. యేసుక్రీస్తుని సిలువ ఎప్పుడు ధ్యానము చేయు తోను శోధన